హలో అండి, నమస్తే. సందాని ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఒక మంచి లంచ్ కోసం అని మంచి రెసిపీ చూపించబోతున్నాను. ఇప్పుడు ముందుగా నేను కళాయి అయితే పెట్టుకున్నాను. తర్వాత ఆయిల్ పోసుకుంటానండి. ఇందులో నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నేను మాత్రం వేయట్లేదు, అంటే నేను నెయ్యి కొంచెం తక్కువ తింటాను, అందుకని చెప్పేసి నేను నెయ్యి వేయట్లేదు. ఇప్పుడైతే మీకు ముందుగా ఆయిల్ కొంచెం వేడెక్కాక తర్వాత హోల్ గరం మసాలా వేసుకుందామండి. 2 ఇలాచి, 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు. ముందుగా మనము దీంట్లో వేసే నేను ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటా, ఆలుగడ్డ, క్యారెట్, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, కొంచెం పసుపు. తర్వాత ఇప్పుడు ఆనియన్ వేసుకుందామండి. మూత పెట్టేస్తే తొందరగా ఉడుకుతాయండి. అందులో మనము కొంచెము ఉప్పు కూడా వేసుకుందామండి. సాల్ట్, కల్లుప్పు అయితే ఇందులో కరగదు కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుందాం మనము. కొంచెం సేపు మూత పెట్టేద్దామండి. ఆనియన్ వేగిపోయాయండి. తర్వాత ఇప్పుడు మనము క్యారెట్, ఆలుగడ్డ, ఇవి కూడా కొంచెం వేగాలండి. దీనికి కూడా కొంచెం సేపు మూత పెట్టి ఉడికిద్దామండి. ఇవి కూడా వేగాయండి. ఇప్పుడు మనము పచ్చిమిర్చి వేసుకుందామండి 2. మీకు ఎంత కారం కావాలంటే అన్ని వేసుకోండి. నేనైతే తక్కువే వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్ అది వేసుకున్నాను. టమోటాలు మాత్రం లాస్ట్లో వేసుకుందామండి, ఎందుకంటే ఈ పులుపు తగిలితే మనకు వేరే వెజిటేబుల్స్ ఉడకవండి. అందుకని మనము అవి కొంచెం ఉడికాక వేసుకోవాలండి ఎప్పుడైనా కానీ. ఇవి కూడా కొంచెం సేపు మూత పెట్టి ఉడికిద్దామండి.
ఇప్పుడు రైస్ వేసుకుందామండి. రాత్రి రైస్ మిగిలిపోయిందండి ఎక్కువగా, అందుకని ఈ రైస్తో నేను ఒక మంచి ఐటెం అయితే మీకు చూపిస్తున్నాను. చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందులో మనకేంటి అంటే రైస్ మిగిలిపోయిందంటే మనము పారేయనక్కర్లేదండి. ఇలా చేసుకొని తిన్నామనుకోండి, ఆ రైస్ కూడా మనకు ఖర్చు అయిపోతుంది, తర్వాత టేస్టీగా కూడా ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి ఇది రైస్. నేను ఎప్పుడైనా ఇలానే చేస్తూ ఉంటానండి. రైస్ మిగిలితే ఇలా చేసేస్తాను. ఆ టయానికి వేడివేడిగా మనము తినేసేయచ్చండి. ఇంకా ఏమి కర్రీ కూడా అవసరం లేదండి. ఇందులో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ మీ ఇంట్లో కన్నా ఇలా రైస్ మిగిలిందనుకోండి, నైట్ పారేయొద్దండి. తర్వాత మనము లాస్ట్గా కొత్తిమీర, కరివేపాకు, అవి పుదీనా వేసుకుని ఒక్కసారి కలిపేసుకొని దీనికి కూడా తర్వాత ఒక్క నిమ్మకాయ అండి, ఒక్క నిమ్మకాయ మనం పిండుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇంతేనండి. కొంచెం మగ్గాక మనము ఒక్క 5 మినిట్స్ అయితే సరిపోతుందండి. మగ్గాక దించేసుకుంటే అన్నము అంతా సూపర్ టేస్ట్ అండి. ఇప్పుడు కొంచెం 5 మినిట్స్ అయితే మగ్గనిద్దాము. అంతేనండి. ఒక్కసారి మనం ఇలా కలిపేసుకొని దించేసుకుంటే అయిపోతుందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. లంచ్ నాకు రెడీ అయిపోయింది. చాలా తక్కువ టైంలో రెడీ అయింది. చాలా హెల్తీగా కూడా ఉంటుందండి. ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ మనకు దొరుకుతాయి కదా. ఇందులో మనం కర్రీ చేసుకుంటే వట్టే కర్రీ చేసుకుంటాం కదా, ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసుకొని మనము చేసుకున్నాం అనుకోండి, మంచిగా ఉంటుంది. ఓకేనండి. స్టవ్ అయితే కట్టేస్తాను. రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఒకసారి టేస్ట్ చూసి నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా అండి. నా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను. ఒకవేళ మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా అండి. బాయ్.